రైట్, ఇక దిశలోకి వెళ్ళిపోదాం. దిశలో చూసుకుంటే కొడుకు కూతురు బాగుంటే చాలా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు వేరు, ఎజెండా ఒకటే, ప్రజల బాగోగులు పట్టించుకోరా. రైట్, ఇక్కడ అమిత్ షా ఏమంటుండంటే కొడుకు కూతురు బాగుంటే చాలా, ప్రజల అవసరం లేదా అని అమిత్ షా గారు అంటున్నారు. ఇంకోటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు వేరు కానీ ఎజెండా ఒకటి. అయితే ఈ మూడు పార్టీల ఎజెండా ఒకటే కానీ ఈ పార్టీలు వేరు అని అమిత్ షా అంటున్నాడు. కాంగ్రెస్ ఏమంటది అని అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, రెండు వేరు కాదు, ఈ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ అంటది. అమిత్ షా ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ మూడు ఒకటే అని అమిత్ షా అంటాడు. సో ఇక్కడ జనాలే కొట్టుకురావాలి. ఇక దీని గురించి వీళ్ళు క్లారిటీ ఇయ్యరు, దీని గురించి బయట జనాలు చర్చించుకోవాలి, దీని గురించి లొల్లిలు పెట్టుకోవాలి. ఏం రాజకీయం రా నాయన ఇది. రైట్, అవినీతి ఫ్యామిలీలపైనే వాటి ఆలోచన, రాష్ట్రంలో 12కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, మీటింగ్కు ఎంపీ సోయం, ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు పేరుకే వేరు కానీ వాటి ఎజెండా ఒకటేనని కేంద్ర మంత్రి అమిత్ షా వివరించారు. ఎల్బీ స్టేడియంలో మంగళవారం బీజేపీ బూత్ స్థాయి కార్యక్రమాల్లో సమావేశం నిర్వహించిన ఆయన ఆ మూడు పార్టీలపై ఫైర్ అయ్యారు. కొడుకు కూతురు బాగుంటే చాలా, ప్రజలు బాగోగులు పట్టించుకోరా అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు నేను అడగాల్సింది ఇక్కడ ఏంటంటే, మీరు అధికారంలో ఉన్న స్టేట్లో మీరు ప్రజల గురించి ఎంతవరకు పట్టించుకుంటున్నారు, వాళ్ళ బాగోగులు ఎంతవరకు మీరు పట్టించుకుంటున్నారు? మీరు ఎన్ని స్టేట్లలో అయితే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్రజలంతా ఇప్పుడు బాగానే ఉన్నారా? ఈరోజు తెలంగాణకు వచ్చి ప్రజల బాగోగులు పట్టించుకోరా అని మీరు అంటున్నారు కదా. మీరు కూడా చాలా స్టేట్లలో అధికారంలోనే ఉన్నారు, కానీ అక్కడ మీరు చేసే పనులు ఏంది? మీరు పట్టించుకుంటున్నారా ప్రజలని? మీరు ఎటువంటి స్కాములు చేయట్లేదా? ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో అప్పుడే ఇక్కడికి వస్తారు మీరు. ఎలక్షన్లు ఉన్నాయంటే చాలు మీ ఫ్లైట్లు మొత్తం హైదరాబాద్ దిక్కే వస్తాయి. ఎలక్షన్లు అయిపోయినాయంటే ఇటు రావు మళ్ళీ.